యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి, కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉంటున్నారు. ఏమని చదివిస్తున్నారు అని అంటే, కోపము సహజంగా అందరికీ వస్తుంది. కాకపోతే ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలని అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారని అంటే, కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఆ యొక్క కోపము, మన యొక్క కోపం ఎప్పటి వరకు ఉండాలని అంటే, సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే ఉండాలని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ అంటున్నారు. మనం బైబిల్లో చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏం చేస్తామంటే, నా ప్రియ సహోదరులారా, మీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు ఏం చేయాలంట, వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండాలి. కోపం వస్తుంది సర్వసాధారణమే, కానీ దానిని అరికట్టుతూ రావాల. నిదానించి దాని కొరకు మనం ఏం చేయాలంటే నిదానించువాడు కోపించుటకు నిదానించును. యేసుక్రీస్తు వారు ఏమంటే, కోపపడుడి కానీ పాపము చెయ్యకుడే అని చెప్తా ఉంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 24:15 చూస్తే మన యొక్క కోపం ఎలా ఉండాలంట, మన ఎఫెసీ 4లో చదువుతా వచ్చినాం 26లో. అదేవిధంగా ద్వితీయోపదేశకాండము 24:15 అంటాడు కదా, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను, వాడు బీదవాడు గనుక నీ మీద ఆశ పెట్టుకొని ఉంటే వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెడితే అది మనకు పాపం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంట, కోపపడకూడదు. కోపం వలన ఏమవుతుంది అని అంటే, కోపం వలన పాపం ఏమవుతుంది, పాపం వలన ద్వేషం వలన ఏమవుతుందని అంటే, దేశం వలన ఏమవుతుందని శాపము కలుగును. చిన్నపిల్లల పాట పాడదాం. చిన్నపిల్లల పాట ఏం పాడుతూ వచ్చిన పిల్లల పాటలు పాట పాడండి. చిన్నపిల్లల పాట ఏంటంటే, కోపగించకు చిన్ని పాప, పాపము చేయకు చిన్న బాబు, కోపగించకు చిన్ని పాప, పాపము చేయకు చిన్ని బాబు. అసూయ వలన దేశము వలన కోపము, అసూయ వలన దేశము వలన కోపము, కోపము వలన పాపము వలన శాపము కల్గును. కోపగించకు చిన్ని పాప, పాపము చేయకు చిన్ని బాబు, కోపగించకు చిన్ని పాప, పాపము